ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా సరే వారి గెలుపుకు అహర్నిశలు శ్రమించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తామని దర్శి తెలుగుదేశం పార్టీ నూతన ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్ తెలిపారు. తనపై నమ్మకంతో దర్శి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు పదవి రావటానికి సహకరించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, ముఖ్య నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఏడుగుళ్లపాడులోని శ్రీ హర్షిణి కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. 30 సంవత్సరాలుగా శ్రీ హర్షిణి విద్యా సంస్థల ద్వారా జిల్లాలో పేరు ప్రఖ్యాతులు పొందామని, రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో సంవత్సరాల క్రితమే జిల్లా నేతల సహకారంతో చంద్రబాబును కలిసి వివరించడం జరిగిందని చెప్పారు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నానని వివరించారు. దర్శి నియోజకవర్గంలో తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేస్తూ వచ్చానని పేర్కొన్నారు. మహానాడు, నారా లోకేష్, భువనేశ్వరి పర్యటనలను విజయవంతం చేయటంలో తన వంతు పాత్ర పోషించానని వివరించారు. ఈ క్రమంలో తనపై నమ్మకంతో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలో అభ్యర్థి తనైనా లేదా కూటమిలో ఇంకెవరైనా గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దర్శిని గెలిపించి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పారు. 2 రోజుల్లో దర్శి నియోజకవర్గంలో ఇంటింటికి పర్యటిస్తానని, మండల నాయకులు, గ్రామ నాయకులను సమన్వయం చేసుకుంటూ దర్శిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడేలా శ్రమిస్తానని అన్నారు. రాష్ట్రానికి రాజధాని, పోలవరం పూర్తి కావాలన్నా, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పొందాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ప్రజలు కూడా రానున్న ఎన్నికల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. హర్షిణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, వివిధ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, దర్శి నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి రవికుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, నాకు ఇది రావడానికి సహకరించినటువంటి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని బాలాజీ గారు, మిత్రులు దామచల జనార్దన్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు, అలానే మిగిలిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో ఒక విద్యాసంస్థల అధినేతగా నేను అందరికీ సుపరిచితమే. గత 30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో, ఒంగోలుతో పాటు అద్దంకి, మార్టూరు, అలానే ఏడుగుండపాడు అనే ప్రాంతాల్లో విద్యాసంస్థలు నిర్వహించు జిల్లా మొత్తం సుపరిచితం. పార్టీకి గత 25 సంవత్సరాలుగా నా చేతనంత సహాయం పార్టీ పరంగా చేసుకుంటూ వచ్చాను. మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని 1 సంవత్సరంన్నర క్రితం మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా దర్శి నియోజకవర్గంలో మా యువనేత నారా లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు, రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన రా కదలిరా సభ కనిగిరిలో జరగడం జరిగింది, ఆ సభకు కావచ్చు, భువనేశ్వరి దేవి గారు మొన్న దర్శి పర్యటనకు వచ్చినప్పుడు కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీ పట్ల మా జిల్లా నాయకులందరి సహకారంతో చురుగ్గా పాల్గొనడం జరిగింది. వీటన్నింటినీ గుర్తించి మా జాతీయ పార్టీ అధ్యక్షులు, మా యువనేత, అలానే మా జిల్లా నాయకులు అందరూ కలిసి దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఉంచాలని తీర్మానించి జాతీయ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం నన్ను నియమించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్ చాలా కీలకం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్స్ ఇవి.
అందులో ప్రతి ఒక్కళ్ళకి కూడా దర్శి నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ సీటు జనసేన తెలుగుదేశం పార్టీ ఎవరికి కేటాయించినా కానీ పొత్తులో భాగంగా తెలుగుదేశంకి వచ్చినా జనసేనకు వచ్చినా కానీ ఎవరికి కేటాయించినా 100% దర్శి సీటుని మిత్రపక్షాలను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడానికి పట్టుదలతో ఉన్నాం. దాని నుంచి 2 రోజుల్లో కార్యాచరణ బిగిన్ చేయబోతున్నాం. గ్రామం తిరుగుతాం. పార్టీతో పాటు నాకు వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, మా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, పాత విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరినీ కలుస్తాం. ఒక శుభపరిణామం. తెలుగుదేశం జనసేన ఒక కూటమిగా ఏర్పడటం, రాష్ట్ర భవిష్యత్తు కోసం 2 పార్టీల అధినేతలు కలిసి ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించడం. అలానే ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందన్నారు. సంతోషం. వాళ్ళు కూడా వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఒక మద్దతు లభిస్తుంది. దాన్ని కూడా ఏదైనప్పటికీ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా దాన్ని శిరసావహిస్తాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. తర్వాత టికెట్ విషయంలో నాకు ఇచ్చిన కాదు, పొత్తులో మా మిత్రపక్షానికి వెళ్ళినప్పటికీ కూడా నేనే అభ్యర్థిగా భావించి కష్టపడి దర్శి సీటుని తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించడానికి నా శాయశక్తుల కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అలానే మా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఈ ఎలక్షన్స్ రాష్ట్రం అంతా అన్యాయం అయిపోయింది. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పోలవరం లేదు, రాజధాని లేదు, రోడ్లు లేవు, ఒక ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు. ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రం దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు గళమెత్తాలి. అలానే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఒకటేమిటి సామాన్య మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ సైకో ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రజల్ని సమాయత్తం చేయడం మా బాధ్యత. దాని తెలుగుదేశం జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి మేము గ్రామం తిరుగుతాం, అందరినీ కదిలిస్తాం, వాస్తవాలు తెలియజేస్తాం. ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో మిత్రపక్షాల జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కింద స్థాయి కేడర్ అందరూ కూడా రాష్ట్రం కోసం త్యాగానికి సిద్ధమయ్యేటట్టుగా ముఖ్యంగా మన అధినేత కేడర్ని సిద్ధం చేశారు. నేను ఇప్పుడు దర్శి నియోజకవర్గం తిరుగుతూ ఉంటే కొంతమంది అడుగుతాను, మన తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుంటుందని అంటూనే, కానీ బాబు గారు ఏం చెప్తే అది చేస్తామండి అనే మాట 90% పబ్లిక్లో విన్నాను నేను. అంటే పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ అల్టిమేట్ బాబు గారు చెప్పినట్టు చేయాలండి అనే మాట ఈ 30 ఏళ్లలో ఏ పొత్తు కూడా ఇంత సక్సెస్ఫుల్ పొత్తు చూడలేదు. ఓటు ట్రాన్స్ఫర్ కూడా అద్భుతంగా జరిగింది. టీడీపీ నుంచి జనసేనకు కానీ, జనసేన నుంచి టీడీపీ కానీ ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలో ఒక మంచి ట్రాన్స్ఫర్ ఓటింగ్స్ వస్తారు, అలకలు లేకుండా. అనుమానం లేదు అందులో. అలా సమాయత్తం చేయడం ఇద్దరు సక్సెస్ అయ్యారు. బాగుంది. దర్శి నియోజకవర్గ నాయకులందరూ బాగా కష్టపడతారు, మా మండల నాయకులందరూ కూడా. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జి లేకపోయినా అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. వాళ్ళకి అది కూర్చోబెట్టి చిన్న సమన్వయం చేసుకోవటమేను. ఎవరు టికెట్ ఇచ్చినా వాళ్ళందరూ బాధ ఏంటంటే తెలుగుదేశం సింబల్ ఉంటే బాగుంటుందని వాళ్ళ జనరల్గా పార్టీ నాయకులుగా వాళ్ళ కోరిక ఉంటుంది. వాళ్ళందరి కోరిక అదేను. సో మా కోరిక అదే కదా, తెలుగుదేశం పార్టీ సింబల్ కోసమే, టికెట్ కోసమే పోరాటం చేశాం. సో ఆయన రిజైన్ చేసినాకే నేను వెళ్ళాను, కానీ ఆయన పోటీకి వెళ్ళలేదు. పెమిటి రమేష్ గారు తన వ్యక్తిగత కారణాల వల్ల బాధ్యతలను తప్పుకున్న తర్వాతే నేను రమేష్ గారికి కూడా చెప్పాను నేను ప్రొఫైల్ ముందు తీసుకెళ్ళానండి. మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి ఖచ్చితంగా మిత్రులు ఆయన. అందులో తెలుగుదేశం పార్టీ వేరే అభిమాని ఆయన. 99 నుంచి ఒక్కసారి కూడా నిలబడ్డ క్యాండిడేట్ మళ్ళీ నిలబట్టలేదు. వాళ్ళ సమస్య అదే. మనం లోకల్ కదండి, ఆ టైం మీద మనం పోయి నిలబడదాం, అక్కడే ఉందాం, దర్శనంగా తేలుద్దాం. మా పార్టీలోకి వలసలు రాబోతా ఉన్నాయి. దర్శి నియోజకవర్గం ఇక నుంచి రేపు మండే తర్వాత అక్కడ ఎంటర్ అవుతున్నాం. దాదాపుగా నాకు టచ్లో ఉన్నారు అవతల పార్టీ నుంచి. ప్రతిరోజు వలసలు చూస్తారు మీరు తెలుగుదేశం పార్టీలోకి దర్శి నియోజకవర్గంలో.